భారతదేశానికి వ్యాపారం కోసం 5 యూరోపియన్ దేశాలు రావడం జరిగింది. ఈ 5 యూరోపియన్ దేశాల్లో మొదటగా వచ్చినటువంటిది పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత పోర్చుగీస్ వాళ్ళ తర్వాత డచ్ వాళ్ళు, డచ్ వాళ్ళ తర్వాత బ్రిటిష్ వాళ్ళు, డేన్స్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు రావడం జరిగింది. మొదటగా వచ్చినటువంటి వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, చివరగా వచ్చినటువంటి వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు. భారతదేశంలో రిమైనింగ్ 4 కంపెనీలను ఓడించి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది భారతదేశంపై ఆధిపత్యాన్ని సంపాదించింది. భారతదేశం నుండి ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికి భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు నామినల్గా మిగిలిపోవడానికి కారణమైనటువంటివి కర్ణాటక యుద్ధాలు. వీటినే ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అని పిలుస్తారు. భారతదేశంలో ఈ ఫ్రెంచ్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు నామినల్ రోల్కి అంటే నామమాత్రంగా మిగిలిపోవడానికి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అధికారాన్ని సంపాదించడానికి కారణమైనటువంటి యుద్ధాలు ఏంటి అంటే కర్ణాటక యుద్ధాలు. వీటినే ఏమని పిలుస్తారు అంటే ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అని పిలుస్తారు. దీనినే ఏమని పిలుస్తారు అంటే ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు. ఈరోజు వీడియోలో మనం కర్ణాటక యుద్ధాలు లేకపోతే ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అనేటువంటి వాటి గురించి నేర్చుకుందాం. ఈ కర్ణాటక యుద్ధాలు లేదా ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అనేటువంటివి కర్ణాటక ప్రాంతంలో జరిగాయి. కర్ణాటక అంటే ఆ రోజుల్లో అంటే 17th సెంచరీ 18th సెంచరీలో కర్ణాటక అంటే తమిళనాడు మరియు ఇప్పుడుండేటువంటి కర్ణాటక అంటే దక్షిణ భారతదేశంలో చివరగా ఉండేటువంటి కర్ణాటక తమిళనాడు 2 ప్రాంతాలను కలిపి కర్ణాటక రాజ్యం అని పిలిచేటువంటి వాళ్ళు. దీనినే ఆర్కాట్ ప్రాంతము అని కూడా పిలిచేవాళ్ళు. దీనినే ఏమని పిలిచేవాళ్ళు అంటే ఆర్కాట్ ప్రాంతము. ఆర్కాట్ ప్రాంతము అంటే తమిళనాడు మరియు కర్ణాటక ప్రాంతం. ఈ కర్ణాటక ప్రాంతంలో వచ్చినటువంటి యుద్ధాలు కాబట్టి వీటిని కర్ణాటిక్ వార్స్ లేకపోతే ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అని పిలవడం జరుగుతుంది. కర్ణాటక వార్స్ అంటే కర్ణాటక ప్రాంతంలో వచ్చాయి కాబట్టి ఆంగ్లో అంటే బ్రిటిష్ కంపెనీ మరియు ఫ్రెంచ్ కంపెనీల మధ్య జరిగింది కాబట్టి ఈస్ట్ ఇండియా అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ 2 కంపెనీల మధ్య జరిగినటువంటి యుద్ధాలు కాబట్టి వీటిని ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అని పిలుస్తారు. ఈ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు మొత్తం ఎన్ని జరిగాయంటే 3 ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు జరిగాయి. భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళు పూర్తిగా తమ యొక్క అధికారాన్ని కోల్పోవడానికి భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళు 1954 వరకు ఉన్నప్పటికీ వాళ్ళు కేవలం వ్యాపారం మాత్రమే చేసుకుంటూ పాండిచ్చేరికి మాత్రమే పరిమితమైపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఈ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాల్లో ఓడిపోవడమే. భారతదేశంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది అధికారం చేపట్టడానికి ప్రధాన కారణం ఈ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు. ఈ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు మొత్తం 3 జరిగాయి అని చెప్తున్నాం. వాటిల్లో మొదటి కర్ణాటక యుద్ధం, ఫస్ట్ కర్ణాటక వార్ అనేటువంటిది. ఈ మొదటి కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1744 నుంచి 48 వరకు జరిగింది. 1744 to 1748 జరిగింది. బ్యాటిల్ ఆఫ్ ఫస్ట్ కర్ణాటక. బ్యాటిల్ ఆఫ్ ఫస్ట్ కర్ణాటక ఎప్పుడు జరిగింది అంటే 1744 to 48 జరిగింది. నెక్స్ట్ సెకండ్ కర్ణాటక వార్ అనేటువంటిది, 2వ కర్ణాటక యుద్ధం అనేటువంటిది ఎప్పుడు జరిగింది అంటే 1748 నుంచి 56 మధ్య జరిగింది. 3వ కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1756 నుంచి 63 మధ్య జరిగింది. 3వ కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1756 నుంచి 63 మధ్యలో జరిగింది. 3 కర్ణాటక యుద్ధం. ఈ 3 కర్ణాటక యుద్ధాల ద్వారా భారతదేశంలో
ఫ్రెంచ్ వాళ్ళని ఓడించారు. ఎవరు అంటే బ్రిటిష్ వారు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అసలు ఈ కర్ణాటక యుద్ధాలు ఎక్కడ జరిగాయి అని చెప్తున్నాము అంటే కర్ణాటక ప్రాంతం లేకపోతే ఆర్కాట్ ప్రాంతం అంటున్నాను. కర్ణాటక ప్రాంతం లేదా ఆర్కాట్ ప్రాంతం అంటే ఏమని చెప్తున్నాను? తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలు అని చెప్తున్నాను. వీటినే ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అని పిలిచాం. ఎందుకంటే ఈ బ్రిటిష్ కంపెనీ ఆంగ్లేయులకి మరియు ఫ్రెంచ్ కంపెనీల మధ్య జరిగినటువంటి యుద్ధాలు కాబట్టి. వీటిల్లో మొదటి కర్ణాటక యుద్ధం అనేటువంటి దాని గురించి చూద్దాం. ఈ మొదటి కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1744 నుంచి 48 మధ్య జరిగింది. అసలు మొదటి కర్ణాటక యుద్ధం జరగడానికి కారణం ఏంటి అంటే, మొదటి కర్ణాటక యుద్ధం జరగడానికి కారణం భారతదేశంలో లేదు. మొదటి కర్ణాటక యుద్ధం జరగడానికి కారణం ఎక్కడ ఉంది అంటే యూరప్లో ఉంది. యూరప్ ఖండంలో అక్కడ ఒక దేశం ఆస్ట్రియా అనేటువంటి దేశం ఉంది. యూరప్ ఖండంలో దేశం ఏంటి అంటే ఆస్ట్రియా అనేటువంటి దేశం. ఈ ఆస్ట్రియా, ఇప్పుడు చూడండి, ఆస్ట్రియా దేశం యొక్క రాజధాని వియన్నా. ఇప్పుడు అండి, ఆస్ట్రియా దేశం యొక్క రాజధాని ఏంటి అంటే వియన్నా అనేటువంటిది. చూద్దాం. మొదటి కర్ణాటక యుద్ధం 1744 నుంచి 48 మధ్య జరిగింది. ఎందుకు జరిగింది అంటే యూరప్ ఖండంలో ఉండేటువంటి ఆస్ట్రియా రాజు 1740వ సంవత్సరంలో ఓడిపోతే ఆస్ట్రియా రాజు అయినటువంటి 6వ చార్లెస్ అనేటువంటి వ్యక్తి, ఆస్ట్రియా రాజు అయినటువంటి 6వ చార్లెస్ అనేటువంటి వ్యక్తి 1740వ సంవత్సరంలో చనిపోతే నెక్స్ట్ ఆస్ట్రియాకి ఎవరు వారసుడు కావాలి, ఎవరిని రాజుగా చెయ్యాలి అనేటువంటి అంశంగా, అంటే ఆస్ట్రియా రాజు అయినటువంటి 6వ చార్లెస్ చనిపోయినప్పుడు నెక్స్ట్ రాజుగా ఎవరిని చెయ్యాలి అనేటువంటి అంశంపై ఈ బ్రిటిష్ వాళ్ళకి మరియు ఫ్రెంచ్ వాళ్ళకి, అంటే బ్రిటిష్ వాళ్ళకి మరియు ఫ్రాన్స్ దేశానికి మధ్య విభేదాలు రావడం జరిగింది. ఎక్కడని చెప్తున్నాను? యూరప్లో, భారతదేశంలో కాదు. యూరప్లో ఆస్ట్రియా రాజు అయినటువంటి 6వ చార్లెస్ అనేటువంటి వ్యక్తి 1740వ సంవత్సరంలో చనిపోతే ఈ 6వ చార్లెస్ తర్వాత ఎవరిని రాజుగా చేయాలి అనేటువంటి విషయంగా ఎవరెవరికి డిస్ప్యూట్స్ వచ్చాయి అంటే బ్రిటిష్ వాళ్ళకి, ఫ్రాన్స్ వాళ్ళకి డిస్ప్యూట్స్ రావడంతో వివాదం స్టార్ట్ అయింది. ఎక్కడ అంటే యూరప్లో. యూరప్లో బ్రిటను మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య వివాదాలు ప్రారంభమైనప్పుడు బ్రిటన్లో, అంటే యూరప్లో వాళ్ళిద్దరి మధ్య ఈ ప్రెజర్ అనేటువంటిది, ఒత్తిడి అనేటువంటిది పెరిగి అవి రెండూ యుద్ధం చేసుకునేటువంటి పొజిషన్కి వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి ఈ గొడవ, యూరప్లో జరిగినటువంటి ఈ గొడవ దేనికి కారణమైంది అంటే భారతదేశంలో మొదటి కర్ణాటక యుద్ధానికి కారణమైంది. మొదటి కర్ణాటక యుద్ధానికి కారణం ఎక్కడ ఉంది అంటే ఏం చెప్పాలి? యూరప్లో ఉంది. మొదటి కర్ణాటక యుద్ధానికి కారణం ఏంటి అంటే ఆస్ట్రియా వారసత్వ విషయం. మొదటి కర్ణాటక యుద్ధానికి కారణం ఏంటి అంటే ఆస్ట్రియా వారసత్వ విషయము అని చెప్తున్నాం. ఆస్ట్రియాలో ఎవరిని రాజుగా చెయ్యాలి అనేటువంటి విషయం మీద అక్కడ యూరప్లో బ్రిటను మరియు ఫ్రాన్స్ల మధ్య స్టార్ట్ అయినటువంటి గొడవలతోటి మన భారతదేశంలో ఉండేటువంటి బ్రిటన్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలు అనేటువంటివి ఇక్కడ యుద్ధం చేసుకున్నాయి. వీటినే ఏమని పిలుస్తారు అంటే మొదటి కర్ణాటక యుద్ధం అని పిలుస్తారు. మరి మొదటి కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1744 నుంచి 48 మధ్య జరిగింది అని చెప్తున్నాం. ఈ మొదటి కర్ణాటక యుద్ధం జరిగినప్పుడు ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు అంటే డూప్లే అనేటువంటి వ్యక్తి. ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు అంటే డూప్లే అనేటువంటి వ్యక్తి. ఫ్రెంచ్ కంపెనీకి గవర్నర్గా ఎవరున్నారు అంటే డూప్లే అనేటువంటి వ్యక్తి. ఎప్పుడైతే యూరప్లో బ్రిటను ఫ్రాన్స్ మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయో వెంటనే ఈ మద్రాసు ప్రాంతంలో ఉండేటువంటి బ్రిటిష్ సైన్యం, మద్రాసు ప్రాంతంలో ఉండేటువంటి ఈస్ట్ ఇండియా సైన్యం అనేటువంటిది ఫ్రెంచ్ వాళ్ళ కోట పాండిచ్చేరిని ఆక్రమించుకోవాలి అని ప్రయత్నించింది. మళ్ళీ చెప్తాను చూడండి.
ఎప్పుడైతే ఆస్ట్రియాలో యుద్ధం అంటే ఆస్ట్రియా వారసత్వ విషయంగా యూరోప్లో ఆ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైందో వెంటనే మద్రాసు ప్రాంతంలో ఉండేటువంటి ఈ మద్రాసు ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కోట ఏంటి అంటే సెయింట్ జార్జి ఫోర్టు. మద్రాసులో బ్రిటిష్ వాళ్ళ కోట ఏంటి అంటే సెయింట్ జార్జి కోట అనేటువంటిది. అదేవిధంగా మద్రాస్ దగ్గర ఉండేటువంటి అడయార్ అనేటువంటి ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు నిర్మించుకున్నటువంటి కోట ఏంటి అంటే సెయింట్ డేవిడ్ కోట. ఈ రెండు కోటలండి. అడయార్ దగ్గర ఉండేటువంటి అంటే అడయార్ కాదు, ఇది కడలూరు. మద్రాస్ దగ్గర ఉండేటువంటి కడలూరు అనేటువంటి ప్రాంతంలో వీళ్ళు ఏర్పాటు చేసుకున్న కోట సెయింట్ డేవిడ్ కోట. మద్రాస్ దగ్గర బ్రిటిష్ వాళ్ళ కోట పేరు సెయింట్ జార్జి కోట. మరి ఇక్కడ బ్రిటిష్ సైన్యం ఉంది. ఈ మద్రాసు కానీ కడలూరు కానీ పాండిచ్చేరి కానీ ఇవన్నీ కూడా ఏ రాజ్యంలో భాగము అంటే కర్ణాటక రాజ్యంలో భాగం. ఇవన్నీ ఆర్కాట్ ప్రాంతంలో భాగం. మరి ఈ మద్రాస్ మరియు ఈ కడలూరు వద్ద ఉండేటువంటి బ్రిటిష్ సైన్యం ఫ్రెంచ్ వాళ్ళ స్థావరం ఎక్కడ అంటే పాండిచ్చేరి వద్ద ఉంది. ఫ్రెంచ్ వాళ్ళ స్థావరం ఎక్కడుంది అంటే పాండిచ్చేరి. ఒక్కసారి చూడండి, ఫ్రెంచ్ వాళ్ళ యొక్క స్థావరం పాండిచ్చేరి, బ్రిటిష్ వాళ్ళ యొక్క స్థావరాలు కోటలు ఎక్కడున్నాయి? సెయింట్ అంటే మద్రాస్ దగ్గర సెయింట్ జార్జ్ కోట, కడలూరు దగ్గర సెయింట్ డేవిడ్ కోట. ఇక్కడేమో బ్రిటిష్ సైన్యం ఉంది, పాండిచ్చేరి వద్దనేమో ఫ్రెంచ్ సైన్యం ఉంది. ఫ్రెంచ్ వాళ్ళకి గవర్నర్ ఎవరు అంటే డూప్లే అనేటువంటి వ్యక్తి. ఎప్పుడైతే యూరోప్లో బ్రిటను ఫ్రాన్స్ మధ్య యుద్ధం ప్రారంభమైందో భారతదేశంలో ఉండేటువంటి ఈ బ్రిటిష్ సైన్యాలు, ఇక్కడ ఉండేటువంటి బ్రిటిష్ సైన్యాలు అనేటువంటివి పాండిచ్చేరి మీద దాడి చేశాయి. పాండిచ్చేరి మీద దాడి చేశాయి. ఈ పాండిచ్చేరి మీద దాడి చేసినప్పుడు పాండిచ్చేరి ప్రాంతానికి గవర్నర్ ఎవరు అంటే ఇప్పుడే చెప్పాను, ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే అనేటువంటి వ్యక్తి. ఈ పాండిచ్చేరి మీద దాడి చేసినప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క దాడిని ఆపండి అని బ్రిటిష్ వాళ్ళు మా కోటపై దాడి చేయకుండా ఆపండి అని డూప్లే ఎవరిని కోరాడు అంటే అప్పటి కర్ణాటక నవాబ్ అయినటువంటి ఆర్కాట్ నవాబ్ అయినటువంటి అన్వరుద్దీన్ అనేటువంటి వ్యక్తిని కోరడం జరిగింది. అప్పటి ఆర్కాట్ నవాబ్ అయినటువంటి అన్వరుద్దీన్ను కోరడం జరిగింది. అన్వరుద్దీన్ బ్రిటిష్ వాళ్ళకి మీరు ఫ్రెంచ్ వాళ్ళపై దాడి చేయొద్దు అని చెప్పినప్పటికీ ఈ బ్రిటిష్ వాళ్ళు వినకుండా దాడి చేయడం జరిగింది. ఇటువంటి సమయంలో ఈ డూప్లేకు మద్దతుగా, ఈ ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లేకు మద్దతుగా మారిషస్ ప్రాంతంలో అంటే ఈ మారిషస్ దగ్గర ఉండేటువంటి ఫ్రెంచ్ నౌకాదళాధిపతి, మారిషస్ దగ్గర ఉండేటువంటి ఫ్రెంచ్ నౌకాదళాధిపతి లాబర్నీస్ అనేటువంటి వ్యక్తి ఎవరికి మద్దతుగా వచ్చాడు తన యొక్క నౌకాదళంతో అంటే ఈ డూప్లేకు మద్దతుగా వచ్చాడు. ఇప్పుడు చూడండి, బ్రిటిష్ వాళ్ళు అంటే ఈ మద్రాస్ దగ్గర ఉండేటువంటి సెయింట్ జార్జ్ కోట, కడలూరు వద్ద ఉండేటువంటి సెయింట్ డేవిడ్ కోట, ఇక్కడ ఉండేటువంటి బ్రిటిష్ సైన్యం మొదట ఈ ఫ్రెంచ్ వాళ్ళ స్థావరమైనటువంటి పాండిచ్చేరిపై దాడి చేసింది. అప్పుడు డూప్లే అన్వరుద్దీన్ను ఏమని కోరాడు అంటే బ్రిటిష్ వాళ్ళని కంట్రోల్ చేయండి, బ్రిటిష్ వాళ్ళకు ఒక మాట చెప్పండి, మా పైన దాడి చేయకుండా అని డూప్లే అన్వరుద్దీన్ కోరితే అన్వరుద్దీన్ బ్రిటిష్ వాళ్ళని దాడి చేయొద్దు అని చెప్పినప్పటికీ దాడి చేశారు. ఇటువంటి సమయంలో డూప్లే అనేటువంటి వ్యక్తికి సహాయంగా మారిషస్ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్రెంచ్ నౌకాదళాధిపతి లాబర్నీస్ అనేటువంటి వ్యక్తి రావడం జరిగింది. ఈ ఫ్రెంచ్ నౌకాదళం లాబర్నీస్ మరియు డూప్లేలు ఇద్దరూ కలిసి అంటే వీళ్ళిద్దరికి అంటే నౌకాదళం వచ్చింది, దీనితో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క సైనిక శక్తి పెరిగింది. దీనితో ఈ డూప్లే మరియు లాబర్నీస్ అనేటువంటి వాళ్ళు కడలూరు వద్ద ఉండేటువంటి సెయింట్ డేవిడ్ కోటను ఆక్రమించుకున్నారు. అదేవిధంగా వీళ్ళిద్దరూ కలిసి మద్రాసు వద్ద ఉన్నటువంటి సెయింట్ జార్జ్ కోటను ఆక్రమించుకోవడం జరిగింది.
సెయింట్ జార్జ్ కోటను కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఇటువంటి సమయంలో సెయింట్ జార్జ్ కోటను కూడా ఆక్రమించుకోవడంతో ఇంకా బ్రిటిష్ వాళ్ళకి గత్యంతరం లేక మళ్ళీ ఎవరి యొక్క సహాయం కోరారు అంటే అన్వరుద్దీన్ యొక్క సహాయం, ఆర్కాట్ నవాబ్ అయినటువంటి అన్వరుద్దీన్ యొక్క సహాయం కోరి, మీరు డూప్లేని కంట్రోల్ చేయండి, డూప్లే మా యొక్క ఈ 2 కోటలను ఆక్రమించుకున్నాడు అని చెప్పేసి ఈ అన్వరుద్దీన్ సహాయం కోరితే అన్వరుద్దీన్ అనేటువంటి వ్యక్తి డూప్లేని కంట్రోల్ చేయడం కోసం సైన్యాన్ని పంపించడం జరుగుతుంది. ఈ అన్వరుద్దీన్ పంపించినటువంటి ఈ ఆర్కాట్ నవాబు అన్వరుద్దీన్ సైన్యాన్ని 1746వ సంవత్సరంలో జరిగినటువంటి శాంతోమ్ యుద్ధంలో ఓడించాడు. ఎవరు అంటే ఈ డూప్లే. మళ్ళీ చెప్తాను చూడండి, బ్రిటిష్ వాళ్ళ కోటలను ఆక్రమించుకోవడంతో ఈ బ్రిటిష్ వాళ్ళు ఎవరిని హెల్ప్ కోరారు అంటే ఈ అన్వరుద్దీన్ను హెల్ప్ కోరారు. అన్వరుద్దీన్ అనేటువంటి వ్యక్తి బ్రిటిష్ వాళ్ళకు మద్దతుగా సైన్యాన్ని పంపించడంతో బ్రిటిష్ వాళ్ళకు మద్దతుగా పంపించినటువంటి సైన్యాన్ని 1746వ సంవత్సరంలో శాంతోమ్ అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి యుద్ధంలో ఎవరు ఓడించాడు అంటే డూప్లే ఓడించడం జరిగింది. దీనితోటి ఈ డూప్లే దగ్గర ఉండేటువంటి చిన్న సైన్యం సహాయంతో అన్వరుద్దీన్ దగ్గర ఉండేటువంటి పెద్ద సైన్యాన్ని ఓడించినటువంటి వ్యక్తి ఎవరు అంటే డూప్లే. అంటే డూప్లే దగ్గర ఉండేటువంటి సైనికులు బాగా క్రమశిక్షణ కలిగి ఉన్నటువంటి వాళ్ళు, పంక్చువాలిటీ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళ దగ్గర ఉండేటువంటి వెపన్స్ కూడా మోడరన్ వెపన్స్ అవ్వడంతో ఈజీగా అన్వరుద్దీన్ని ఓడించడం జరిగింది. అంటే యుద్ధం మొదటి దశలో ఎవరిది పై చేయి అయింది అంటే ఈ ఫ్రెంచ్ వాళ్ళది. ఇటువంటి సమయంలో ఈ డూప్లేకి మరియు మారిషస్ దగ్గర నుంచి వచ్చినటువంటి నౌకాల దళాధిపతి లాబర్నీస్కి వీళ్ళిద్దరికీ డిఫరెన్సెస్ రావడంతో లాబర్నీస్ అనేటువంటి వ్యక్తి బ్రిటిష్ వాళ్ళ దగ్గర లంచం తీసుకొని ఇతను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు తన సైన్యంతో అంటే మారిషస్కి వెళ్ళిపోవడం జరిగింది. అంటే తన యొక్క సైన్యాన్ని ఉపసంహరించుకున్నాడు లాబర్నీసు. అయినప్పటికీ డూప్లే అనేటువంటి వ్యక్తి భయపడకుండా బ్రిటిష్ వాళ్ళను ఎదిరించడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ యొక్క ఈ 2 కోటలను కూడా తన యొక్క కంట్రోల్లో ఉంచుకున్నాడు డూప్లే. ఇటువంటి సమయంలో యుద్ధం మొత్తం కూడా ఎవరు పై చేయి అంటే ఫ్రెంచ్ వాళ్ళు పై చేయి. ఇటువంటి సమయంలో అక్కడ యూరప్లో అంటే యుద్ధం స్టార్ట్ అయిందే యూరప్లో ఇష్యూ వల్ల. యూరప్లో బ్రిటను మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య ఒక సంధి జరిగింది. ఆ సంధి పేరు ఎక్స్లా చాపెల్ సంధి. ఆ సంధి ఏంటి అంటే ఎక్స్లా చాపెల్ సంధి. ఈ ఎక్స్లా చాపెల్ సంధి ద్వారా ఆ యూరప్లో జరిగినటువంటి యుద్ధం ముగిసింది. ఈ ఎక్స్లా చాపెల్ సంధి ద్వారానే భారతదేశంలో జరిగినటువంటి మొదటి కర్ణాటక యుద్ధం కూడా ముగిసింది. ఇది దేనికి సంబంధించింది అంటే ఫస్ట్ కర్ణాటక వార్. ఇక్కడ మీరేమీ టెన్షన్ పడద్దు, కంగారు పడద్దు, ఏమీ లేదు. మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1744 నుంచి 48 మధ్య జరిగింది. ఎందుకు జరిగింది? ఆస్ట్రియా వారసత్వ విషయంగా జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది? ఆంగ్లేయులకి మరియు ఫ్రెంచ్ వాళ్ళ అంటే ఆంగ్లేయుల కంపెనీ మరియు ఫ్రెంచ్ వాళ్ళ కంపెనీ మధ్య జరిగింది. ఈ యుద్ధం జరిగినప్పుడు ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? డూప్లే అనేటువంటి వ్యక్తి. ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు అంటే డూప్లే అనేటువంటి వ్యక్తి. ఈ మొదటి కర్ణాటక యుద్ధం జరిగినప్పుడు కర్ణాటక నవాబు ఎవరు? ఆర్కాట్ నవాబు ఎవరు అంటే అన్వరుద్దీన్ అనేటువంటి వ్యక్తి. మొదట యుద్ధాన్ని ప్రారంభించింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళే. అప్పుడు డూప్లేకు మద్దతుగా వచ్చినటువంటి మారిషస్ నుంచి వచ్చినటువంటి నౌకాదళాధిపతి పేరేంటి? లాబర్నీస్ అనేటువంటి వాడు. మొదట అన్వరుద్దీన్ అనేటువంటి వ్యక్తి ఫ్రెంచ్ వాళ్ళు అంటే ఫ్రెంచ్ డూప్లే అనేటువంటి వ్యక్తి అన్వరుద్దీన్ను ఏమని కోరాడు? యుద్ధాన్ని ఆప్ చేయమని మొదట కోరింది అయితే ఫ్రెంచ్ వాళ్ళే. కానీ బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోకుండా పాండిచ్చేరి కోటపై దాడి చేయడంతో ఈ డూప్లే లాబర్నీస్ అనేటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క కోటలను బ్రిటిష్ వాళ్ళ యొక్క కోటలను ఆక్రమించుకున్నారు.
దీనితో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ ఎవరి యొక్క సహాయాన్ని కోరారు? అన్వరుద్దీన్ యొక్క సహాయాన్ని కోరటంతో అన్వరుద్దీన్ తన సైన్యాన్ని పంపించాడు. అన్వరుద్దీన్ యొక్క సైన్యాన్ని ఈ డూప్లే ఏ యుద్ధంలో ఓడించాడు అంటే శాంతోమ్ యుద్ధంలో ఓడించాడు. మరి లాబర్నీస్ అనేటువంటి వ్యక్తి బ్రిటిష్ వాళ్ళ దగ్గర లంచం తీసుకొని ఆయన యుద్ధం నుంచి తప్పుకున్నప్పటికీ డూప్లే అనేటువంటి వ్యక్తి ఈ ధైర్యంగా 2 కోటల్ని తన యొక్క కంట్రోల్లోనే ఉంచుకున్నాడు. ఇటువంటి సమయంలో యూరోప్లో జరిగినటువంటి బ్రిటన్, ఫ్రాన్స్ 2 దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగింది, ఎక్స్లా చాపెల్ సంధి. ఈ ఎక్స్లా చాపెల్ సంధి ద్వారా భారతదేశంలో మొదటి కర్ణాటక యుద్ధము అనేటువంటిది ముగించారు. అంటే అప్పుడు యుద్ధం జరగక ముందు ఏ ప్రాంతాలైతే బ్రిటిష్ వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉన్నాయో అవి బ్రిటిష్ వాళ్ళకి, ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఫ్రెంచ్ వాళ్ళకు వచ్చేలాగా ఎటువంటి చేంజెస్ ఏమీ లేవు. అంటే మద్రాస్ కోటని, ఈ కడలూరు కోటని మళ్ళీ ఎవరికి అప్పగించారు? బ్రిటిష్ వాళ్ళకి అప్పగించారు. పాండిచ్చేరి ఎవరి కంట్రోల్లో ఉంది? ఈ ఫ్రెంచ్ వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉంది. అంటే యుద్ధంలో పై చేయి ఎవరిదైంది అంటే డూప్లేది అయినప్పటికీ ఎక్స్లా చాపెల్ సంధి ద్వారా యుద్ధాన్ని ముగిసి ఎవరి యొక్క కోటల్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇది మొదటి కర్ణాటక యుద్ధం అనేటువంటిది. చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే మొదటి కర్ణాటక యుద్ధానికి కారణం ఆస్ట్రియా వారసత్వ విషయము. శాంతోమ్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1746లో జరిగింది. కర్ణాటక నవాబు ఎవరు? మొదటి కర్ణాటక యుద్ధం జరిగినప్పుడు అన్వరుద్దీను. శాంతోమ్ యుద్ధం 1746 ఏ సంధి ద్వారా ముగిసింది అంటే ఎక్స్లా చాపెల్ సంధి ద్వారా ముగిసింది. నెక్స్ట్ ఇది రెండవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది. రెండవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1748 నుంచి 1756 మధ్యలో జరిగింది. అసలు రెండవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది జరగడానికి, ఇంతకుముందు ఫస్ట్ కర్ణాటక వార్ అనేటువంటిది జరగడానికి కారణం ఎక్కడుంది అంటే యూరోప్లో ఉంది అని చెప్పుకున్నాం. మరి ఈ రెండవ కర్ణాటక యుద్ధం జరగడానికి కారణం ఎక్కడ ఉంది అంటే ఈ కర్ణాటక అంటే భారతదేశంలోనే ఉంది. అసలు ఎందుకు జరిగింది రెండవ కర్ణాటక యుద్ధము అంటే ఈ ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు భారతదేశం రాజుల యొక్క అంతర్గత వ్యవహారాల్లో, ఇంటర్నల్ ఇష్యూస్లో ఇంటర్ఫియర్ అవడంతో, జోక్యం చేసుకోవడంతో రెండవ కర్ణాటక యుద్ధం జరిగింది. ఈ రెండవ కర్ణాటక యుద్ధం జరిగే ముందు అసలు కర్ణాటక రాజ్యం ఎలా ఏర్పడింది అనేటువంటిది చూసుకుందాం. కర్ణాటక ప్రాంతం అంటే కర్ణాటక రాజ్యం లేకపోతే ఆర్కాట్ ప్రాంతం అసలు మొదట ఇది విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉండేటువంటిది తర్వాత మొఘల్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఈ సాదతుల్లా ఖాన్ అనేటువంటి వ్యక్తి ఈ కర్ణాటక ప్రాంతాన్ని, ఈ ఆర్కాట్ ప్రాంతాన్ని స్వతంత్రం ప్రకటించుకొని స్వతంత్ర కర్ణాటక రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సాదతుల్లా ఖాన్ అనేటువంటి వ్యక్తి. ఈ సాదతుల్లా ఖాన్ యొక్క కొడుకైనటువంటి దోస్తు అలీ అనేటువంటి వ్యక్తి ఇతని తర్వాత ఆర్కాట్ నవాబు అవడం జరుగుతుంది. ఇతని తర్వాత ఆర్కాట్ నవాబు ఎవరు అంటే దోస్తు అలీ అనేటువంటి వ్యక్తి. ఇటువంటి సమయంలో ఆర్కాట్ ప్రాంతము అనగానే ఈ ఆర్కాట్ ప్రాంతంలో ఏ కంపెనీ ఉంది అంటే ఫ్రెంచ్ కంపెనీ ఉంది, పాండిచ్చేరి ప్రాంతం ఉంది. మరి ఈ పాండిచ్చేరి ప్రాంతానికి సంబంధించినటువంటి పాండిచ్చేరి అంటే ఈ ఫ్రెంచ్ కంపెనీ అనేటువంటిది ఈ తంజావూరు ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి అని ప్రయత్నించినప్పుడు, ఫ్రెంచ్ కంపెనీ తంజావూరు ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి అని ప్రయత్నించినప్పుడు ఈ తంజావూరు రాజు అనేటువంటి వ్యక్తి ఎవరి యొక్క సహాయాన్ని కోరాడు అంటే మరాఠా పీష్వాల యొక్క సహాయాన్ని కోరడం జరిగింది. తంజావూరు రాజు ఎవరి సహాయాన్ని కోరాడు అంటే మరాఠా పీష్వా యొక్క సహాయాన్ని కోరడం జరిగింది. ఈ మరాఠా పీష్వా బాజీరావ్ వన్ అనేటువంటి వ్యక్తి, ఈ తంజావూరు రాజుకు మద్దతుగా బాజీరావ్ వన్ అనేటువంటి వ్యక్తి తంజావూరు రాజు మద్దతుగా
ఈ ఫ్రెంచ్ వాళ్ళు అంటే తంజావూరు రాజుకు మద్దతుగా తన యొక్క సైన్యాన్ని పంపించడం జరుగుతుంది. ఒక్కసారి మళ్ళీ చూడండి. కర్ణాటక ప్రాంతాన్ని స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేసినటువంటి సాదతుల్లా ఖాను, ఈ సాదతుల్లా ఖాన్ కొడుకు దోస్తు అలీ, ఇటువంటి అంటే దోస్తు అలీ అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తున్న సమయంలో కర్ణాటక ప్రాంతాన్ని ఈ పాండిచ్చేరి ప్రాంతంలో ఉండేటువంటి ఫ్రెంచ్ వాళ్ళు ఏ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి అనుకున్నారు అంటే తంజావూరు ప్రాంతాన్ని. ఇలా ఫ్రెంచ్ వాళ్ళు తంజావూరు ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఫ్రెంచ్ వాళ్లకు ఎవరు సహాయం చేశారు అంటే దోస్తు అలీ సహాయం చేయడం జరిగింది. ఎవరు సహాయం చేశారు అంటే దోస్తు అలీని సహాయం చేయడం జరిగింది. అంటే దోస్తు అలీ మరియు ఈ పాండిచ్చేరి అంటే ఫ్రెంచ్ సైన్యం అనేటువంటిది ఎవరిపై దాడి చేసింది అంటే తంజావూరు రాజు. తంజావూరు రాజు ఎవరి సహాయాన్ని కోరాడు అంటే మరాఠా పీష్వా సహాయాన్ని. మరాఠా పీష్వా బాజీరావు అనేటువంటి వ్యక్తి తంజావూరు రాజుకు మద్దతుగా వచ్చి ఎవరిని చంపేశాడు అంటే దోస్తు అలీని చంపేశాడు. దోస్తు అలీని చంపేసి దోస్తు అలీ కొడుకైనటువంటి చందా సాహెబ్ అనేటువంటి వ్యక్తిని ఇతను బందీగా తీసుకెళ్లిపోవడం జరుగుతుంది. చందా సాహెబ్ అనేటువంటి వ్యక్తిని బందీగా మరాఠా ప్రాంతానికి తీసుకెళ్లిపోయాడు. ఎవరు అంటే బాజీరావు వన్ అనేటువంటి వ్యక్తి తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. మరి దోస్త్ అలీ చనిపోయాడు. దోస్త్ అలీ కొడుకైనటువంటి చందా సాహెబ్ను కూడా ఈ మరాఠాలు తీసుకెళ్లిపోవడంతో కర్ణాటక ప్రాంతానికి ఎవరు నవాబ్ అయ్యారు అంటే అన్వరుద్దీన్ అనేటువంటి వ్యక్తి నవాబ్ అవ్వడం జరిగింది. అన్వరుద్దీన్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు కర్ణాటక నవాబ్ అయ్యాడు. ఒక్కసారి చూడండి. స్వతంత్ర కర్ణాటక రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి సాదతుల్లా ఖాన్. సాదతుల్లా ఖాన్ కొడుకు దోస్తు అలీ పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఈ ఫ్రెంచ్ కంపెనీ అనేటువంటిది తంజావూరును ఆక్రమించుకోవాలి అనుకుంది. ఈ ఫ్రెంచ్ కంపెనీకి ఎవరు సహాయం చేశారు అంటే దోస్తు అలీ సహాయం చేయడంతో తంజావూరు రాజు ఎవరి యొక్క సహాయం కోరాడు అంటే మరాఠాల సహాయం కోరడం జరిగింది. మరాఠా పీష్వా అయినటువంటి బాజీరావు వన్ అనేటువంటి వ్యక్తి బాజీరావు వన్ అనేటువంటి వ్యక్తి తంజావూరు రాజుకు మద్దతుగా యుద్ధంలో పాల్గొని దోస్తు అలీని చంపేశాడు. దోస్తు అలీ కొడుకైనటువంటి చందా సాహెబ్ను తనతో పాటు మరాఠా రాజ్యానికి తీసుకెళ్లిపోవడం జరిగింది. దీనితో కర్ణాటక నవాబు ఎవరయ్యారు అంటే ఈ అన్వరుద్దీన్ అనేటువంటి వ్యక్తి అవ్వడం జరిగింది. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలా కర్ణాటక రాజ్యం అనేటువంటిది ఫామ్ అయింది, కర్ణాటక రాజ్యంలో ఉండేటువంటి చందా సాహెబ్ను ఎలా తీసుకెళ్లిపోయారు, ఎవరు రాజు అయ్యారు అనేటువంటి విషయం చూసుకున్నాం. అదేవిధంగా ఇంకొక రాజ్యం కూడా చూద్దాం. నిజాం రాజ్యం, హైదరాబాద్ రాజ్యం అనేటువంటిది. ఇప్పుడు రెండు రాజ్యాల గురించి చెప్తున్నానండి. ఒకటి కర్ణాటక రాజ్యం, ఆర్కాటు రాజ్యం. రెండోది ఏంటి అంటే నిజాం రాజ్యం గురించి చెప్తున్నాను. నిజాంలు అంటే 1724 సంవత్సరంలో 1724 సంవత్సరంలో నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి వ్యక్తి 1724 సంవత్సరంలో నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఈ హైదరాబాద్ రాజ్యాన్ని అంటే నిజాం రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే నిజాం ఉల్ ముల్క్. ఈ నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి వ్యక్తి 1748 సంవత్సరంలో చనిపోవడం జరుగుతుంది. ఈ నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి వ్యక్తి 1748 సంవత్సరంలో చనిపోతే ఇప్పుడు నిజాంగా అంటే నిజాం ఉల్ ముల్క్ తర్వాత ఈ హైదరాబాద్ రాజ్యానికి ఎవరు నవాబు కావాలి అనేటువంటి విషయంగా, అంటే నిజాం ఉల్ ముల్క్ తర్వాత ఈ హైదరాబాద్ రాజ్యానికి ఎవరు రాజు కావాలి అనేటువంటి విషయంగా ఇద్దరి మధ్య వారసత్వ పోరు అనేటువంటిది వస్తుంది. ఆ ఇద్దరు ఎవరు అంటే నిజాం ఉల్ ముల్క్ యొక్క కొడుకైనటువంటి నాజర్ జంగ్ అనేటువంటి వ్యక్తి, నిజాం ఉల్ ముల్క్ యొక్క కొడుకైనటువంటి నాజర్ జంగు, అదేవిధంగా నిజాం ఉల్ ముల్క్ యొక్క కూతురి కొడుకైనటువంటి ముజఫర్ జంగు. కూతురు కొడుకు ఎవరు అంటే ముజఫర్ జంగు. వీళ్ళిద్దరికీ మధ్య వారసత్వ పోరు అనేటువంటిది రావడం జరుగుతుంది. చూడండి, నిజాం ఉల్ ముల్క్ చనిపోయిన తర్వాత హైదరాబాద్ నవాబు ఎవరు కావాలి అనేటువంటి విషయంగా కొడుకు నాజర్ జంగ్కి మరియు మనవడు ముజఫర్ జంగుల మధ్య వారసత్వ పోరు రావడం జరుగుతుంది.
ఈ నాజర్ జంగ్ అనేటువంటి వాళ్లకు ఎవరు మద్దతు ఇచ్చారు అంటే బ్రిటిష్ వాళ్ళు మద్దతు ఇస్తే, ముజఫర్ జంగ్ అనేటువంటి వాడికి ఎవరు మద్దతు ఇచ్చారు అంటే ఫ్రెంచ్ వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే ఒక భారతీయ రాజ్యం, హైదరాబాద్ రాజ్యం వారసత్వ విషయంలో ఎవరు తలదూర్చారు అంటే ఫ్రెంచ్ కంపెనీ, బ్రిటిష్ కంపెనీ తలదూర్చింది. బ్రిటిష్ కంపెనీ నాజర్ జంగ్ను రాజుగా చేయాలి అనుకుంటే ఫ్రెంచ్ కంపెనీ ముజఫర్ జంగ్ను రాజుగా చేయాలి అనుకుంది. ఇది హైదరాబాద్ రాజ్యానికి సంబంధించింది. అదేవిధంగా ఇప్పుడు కర్ణాటక ప్రాంతంలో ఎవరు నవాబుగా ఉన్నాడు అంటే అన్వరుద్దీన్ అనేటువంటి వ్యక్తి నవాబుగా ఉన్నాడు. అన్వరుద్దీన్ అనేటువంటి వ్యక్తి ఆర్కాట్ ప్రాంతపు నవాబుగా ఉన్నాడు. మీకు ఇంతకుముందు చెప్పాను, చందా సాహెబ్ అనేటువంటి వ్యక్తిని మరాఠాలు బందీగా తీసుకెళ్లారు అని. మరాఠాలు బందీగా తీసుకెళ్లినటువంటి ఈ చందా సాహెబ్ను 1748వ సంవత్సరంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. 1748లో ఎవరు రిలీజ్ చేశారు అంటే మరాఠాలు రిలీజ్ చేశారు. మరాఠాలు చందా సాహెబ్ను రిలీజ్ చేయడంతో చందా సాహెబ్ అనేటువంటి వ్యక్తి నేను రాజు కావాలి, నేను కర్ణాటక నవాబు కావాలి, ఆర్కాట్ నవాబు కావాలి అని కోరుకోవడం జరిగింది. అంటే కర్ణాటక రాజ్యంలో ఎవరెవరికి వారసత్వ పోరు వచ్చింది అంటే అన్వరుద్దీన్కి మరియు చందా సాహెబ్ అనేటువంటి వ్యక్తులకి, వీళ్ళిద్దరికీ వారసత్వ పోరు రావడం జరిగింది. ఈ అన్వరుద్దీన్ అనేటువంటి వ్యక్తికి ఎవరు మద్దతు ఇచ్చారు అంటే బ్రిటిష్ వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. చందా సాహెబ్ అనేటువంటి వ్యక్తికి ఎవరు మద్దతు ఇచ్చారు అంటే ఫ్రెంచ్ వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. అన్వరుద్దీన్కేమో బ్రిటిష్ వాళ్ళు మద్దతు ఇస్తే, చందా సాహెబ్కేమో ఎవరు మద్దతు ఇచ్చారు అంటే ఫ్రెంచ్ వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే కర్ణాటక రాజ్యంలో 2 కూటములు ఏర్పడ్డాయి. ఎవరెవరిది కూటమి? అన్వరుద్దీన్ బ్రిటిష్ వాళ్ళు ఒక కూటమి, అదేవిధంగా చందా సాహెబ్ ఫ్రెంచ్ వాళ్ళు ఒక కూటమి. అదే హైదరాబాద్ రాజ్యంలో ఇక్కడ కూడా, అంటే హైదరాబాద్ రాజ్యంలో కూడా వారసత్వ పోరు వచ్చింది. ఈ బ్రిటిష్ వాళ్ళు ఎవరికి మద్దతు ఇచ్చారు అంటే నాజర్ జంగ్కు మద్దతు ఇచ్చారు. అదే ఫ్రెంచ్ వాళ్ళు ఎవరికి మద్దతు ఇచ్చారు అంటే ముజఫర్ జంగ్కు మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే అసలు రెండవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది జరగడానికి కారణం భారతదేశంలోని 2 దక్షిణ భారత రాజ్యాలు, హైదరాబాద్ రాజ్యం మరియు కర్ణాటక రాజ్యంలో వచ్చినటువంటి వారసత్వ తగాదా, ఎవరు రాజవ్వాలి అనేటువంటి విషయంగా ఈ హైదరాబాద్ రాజ్యం మరియు కర్ణాటక రాజ్యంలో ఎవరు రాజవ్వాలి అని వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే, వీళ్ళ యొక్క అంతర్గత వ్యవహారాల్లో ఎవరు జోక్యం చేసుకున్నారు అంటే ఈ ఫ్రెంచ్ కంపెనీ, బ్రిటిష్ కంపెనీ జోక్యం చేసుకొని వీళ్ళిద్దరూ యుద్ధాలు చేయడం జరిగింది. దీనినే రెండవ కర్ణాటక యుద్ధం అని పిలిచారు. మరి అన్వరుద్దీను మరియు నాజర్ జంగ్ బ్రిటిష్ వాళ్ళు అంతా కలిసి ఒక కూటమి, చందా సాహెబ్ ఫ్రెంచి ముజఫర్ జంగ్ వీళ్ళందరూ కలిసి ఒక కూటమిలాగా ఏర్పడడం జరిగింది. ఇప్పుడు ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు అంటే డూప్లే అనేటువంటి వ్యక్తి. మనకు ఫ్రెంచ్ గవర్నర్లు అందరిలోకెల్లా కూడా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఎవరు అంటే డూప్లే అనేటువంటి చాలా సమర్థుడైనటువంటి గవర్నర్ డూప్లే అనేటువంటి వ్యక్తి. మరి ఈ ఫ్రెంచ్ వాళ్ళు చందా సాహెబ్, ముజఫర్ జంగ్ ఈ కూటమి కలిసి, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కూటమిలాగా ఫామ్ అయ్యారు. ఈ కూటమి అనేటువంటిది అంటే డూప్లే, ముజఫర్ జంగ్, చందా సాహెబ్ అనేటువంటి కూటమి 1749వ సంవత్సరంలో అంబూరు వద్ద జరిగినటువంటి అంబూరు యుద్ధంలో, 1749వ సంవత్సరంలో జరిగిన అంబూరు యుద్ధంలో ఎవరిని ఓడించి చంపేశారు అంటే అన్వరుద్దీన్ను చంపేయడం జరిగింది. 1749వ సంవత్సరంలో అంబూరు యుద్ధంలో ఎవరిని చంపేశారు అంటే అన్వరుద్దీన్ను చంపేశారు. ఎవరు? ఈ కూటమి, చందా సాహెబ్, డూప్లే, ముజఫర్ జంగ్ కూటమి ఎవరిని చంపేసింది? అన్వరుద్దీన్ను చంపేసింది. అన్వరుద్దీన్ను చంపేయడంతో ఇంకా కర్ణాటక నవాబుగా ఎవరిని ప్రకటించారు అంటే చందా సాహెబ్. వీళ్ళిద్దరికే కదా వారసత్వ పోరు వచ్చింది. అన్వరుద్దీన్ను చంపేశారు. ఇప్పుడు కర్ణాటక నవాబు ఎవరయ్యారు? చందా సాహెబ్ అవడం జరిగింది. కర్ణాటక నవాబు ఎవరయ్యారు అంటే చందా సాహెబ్ అయ్యారు. ఇదే సమయంలో ఈ డూప్లే అనేటువంటి వ్యక్తి కడప కర్నూలు నవాబ్ అయినటువంటి హిమ్మత్ ఖాన్ అనేటువంటి వ్యక్తి చేత ఎవరిని చంపించాడు అంటే నాజర్ జంగ్ను చంపించడం జరిగింది. ఎక్కడ అంటే
జింజీ అనేటువంటి ప్రాంతానికి దగ్గరగా, జింజీ అనేటువంటి ప్రాంతానికి అంటే కర్ణాటకలోని జింజీ అనేటువంటి ప్రాంతానికి దగ్గరగా ఎవరిని చంపించాడు అంటే నాజర్ జంగ్ను చంపించాడు. ఎవరి ద్వారా? హిమ్మత్ ఖాన్ ద్వారా. మళ్ళీ చెప్తాను చూడండి. యుద్ధం మొదటి దశలో ఫ్రెంచ్ వాళ్ళు ఆధిపత్యం సంపాదించారు. ఈ చందా సాహెబు, ముజఫర్ జంగు, డూప్లే కూటమి 1749వ సంవత్సరంలో జరిగినటువంటి అంబూరు యుద్ధంలో అన్వరుద్దీన్ను చంపేసి కర్ణాటక నవాబుగా ఎవరిని ప్రకటించారు అంటే చందా సాహెబ్ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాదు ప్రాంతానికి రాజ్ అవ్వాలి అంటే రాజుగా ఉన్నటువంటి నాజర్ జంగ్ అనేటువంటి వ్యక్తిని కడప కర్నూలు నవాబ్ అయినటువంటి హిమ్మత్ ఖాన్ చేత చంపించాడు డూప్లే అనేటువంటి వ్యక్తిని. డూప్లే అనేటువంటి వ్యక్తి ఎక్కడ అంటే జింజీ, కర్ణాటకలోని జింజీ వద్ద. దీంతో ఈ హైదరాబాద్ రాజ్యాన్ని కూడా ఎవరిని రాజుగా ప్రకటించారు అంటే ముజఫర్ జంగ్. అంటే 1751 నాటికి ఈ కర్ణాటక నవాబుగా చందా సాహెబ్ ఉన్నాడు. అదేవిధంగా హైదరాబాద్ నవాబుగా ఎవరిని ప్రకటించారు? ముజఫర్ జంగ్. అంటే ఎవరి కూటమి గెలిచినట్టు? ఫ్రెంచ్ కూటమి గెలిచినట్టు. అంటే యుద్ధం మొదటి దశలో ఎవరిది పై చేయి అయింది అంటే ఈ ఫ్రెంచ్ వాళ్ళది పై చేయి అయింది. ఇటువంటి సమయంలో ఈ సిచ్యుయేషన్ను డీల్ చేసినటువంటి వ్యక్తి రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి. రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి ఈ రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక సాధారణమైనటువంటి క్లర్క్గా పనిచేసేటువంటి వాడు. ఈ సాధారణమైనటువంటి క్లర్క్ ఉద్యోగం చేసేటువంటి ఈ రాబర్ట్ క్లైవ్ ఒక ఐడియా చెప్తాడు, ఒక సలహా ఇస్తాడు. ఏమని సలహా ఇస్తాడు అంటే ఈ ఆర్కాట్ పట్టణాన్ని అంటే ఆర్కాట్ పట్టణాన్ని అంటే ఈ కర్ణాటక ప్రాంతంపై దాడి చేస్తే, ఈ ఆర్కాట్ పట్టణంపై దాడి చేస్తే మనం ఈజీగా వీళ్ళను ఓడించవచ్చు అని ఒక సలహా ఇస్తే ఈ క్లర్క్గా ఉండేటువంటి రాబర్ట్ క్లైవ్ని నీవే ఈ ఆపరేషన్కి, ఈ యుద్ధంలో బ్రిటిష్ సైన్యాలకు నాయకత్వం వహించమని కోరడం జరిగింది. దీంతో రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి 1752లో జరిగినటువంటి ఆర్కాట్ యుద్ధంలో 1752లో జరిగినటువంటి ఆర్కాట్ యుద్ధంలో ఎవరిని ఓడించి చంపేశాడు అంటే చందా సాహెబ్ను ఓడించి చంపడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి. యుద్ధం మొదటి దశలో ఫ్రెంచ్ వాళ్ళు ఆధిపత్యం సంపాదించినప్పటికీ బ్రిటిష్ వాళ్ళు రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలో 1752లో జరిగినటువంటి ఆర్కాట్ యుద్ధంలో ఎవరిని చంపేశారు అంటే చందా సాహెబ్ను చంపేశారు. చందా సాహెబ్ను చంపేసి ఎవరిని రాజుగా చేశారు అంటే అన్వరుద్దీన్ యొక్క కొడుకైనటువంటి మహమ్మద్ అలీని రాజుగా చేయడం జరిగింది. అంటే కర్ణాటకలో మళ్ళీ ఎవరిపై చేయింది? బ్రిటిష్ వాళ్ళది. రాబర్ట్ క్లైవ్ ఏ యుద్ధంలో చందా సాహెబ్ను చంపేశాడు? ఆర్కాట్ యుద్ధంలో. అందుకే రాబర్ట్ క్లైవ్ని ఏమని పిలుస్తారు అంటే ఆర్కాట్ వీరుడు అని పిలవడం జరిగింది. ఏమని పిలుస్తారు? ఆర్కాట్ వీరుడు అని పిలవడం జరిగింది. ఎవరిని? రాబర్ట్ క్లైవ్. ఎందుకు? ఆర్కాట్ యుద్ధంలో ఎవరిని చంపేసినందుకు? చందా సాహెబ్. మరి చందా సాహెబ్ను చంపేసి ఎవరిని రాజుగా చేశారు? మహమ్మద్ అలీ. అంటే ఇప్పుడు చూడండి, కర్ణాటక ప్రాంతంలో ఎవరు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి రాజుగా ఉన్నాడు? బ్రిటిష్ వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి మహమ్మద్ అలీ రాజే. యుద్ధం మొదటి దశలో ఫ్రెంచ్ వాళ్ళు పైచేయి అయినప్పటికీ కానీ తర్వాత కర్ణాటకలో ఎవరిది పైచేయి అయింది అంటే బ్రిటిష్ వాళ్ళది అప్పర్ హ్యాండ్ అయింది. ఇది కర్ణాటకలో ఇలా ఉంటే ఇప్పుడు ఈ ముజఫర్ జంగ్ అనేటువంటి వ్యక్తి ఇతను కదా ఇప్పుడు ఈ నాజర్ జంగ్ను చంపేసిన తర్వాత హైదరాబాద్ ప్రాంతానికి నవాబుగా ఎవరిని ప్రకటించారు? ముజఫర్ జంగ్ను ప్రకటించారు. ఈ ముజఫర్ జంగ్ అనేటువంటి వ్యక్తి పాండిచ్చేరి ప్రాంతం నుంచి తన యొక్క హైదరాబాద్ రాజ్యానికి వెళ్తూ ఉండాలి. అంటే ఈ పాండిచ్చేరిలో రాజుగా ప్రకటించారు ముజఫర్ జంగ్ని. పాండిచ్చేరి నుండి ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు అంటే హైదరాబాద్ ప్రాంతానికి వెళ్తున్నాడు. ఇలా వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో కడప దగ్గర ఉండేటువంటి రాయచోటి అనేటువంటి ప్రాంతానికి దగ్గరగా ఉన్న లక్కిరెడ్డిపల్లి అనేటువంటి గ్రామంలో, రాయచోటి ప్రాంతానికి దగ్గరగా ఉన్న
లక్కిరెడ్డిపల్లి అనేటువంటి గ్రామంలో ముజఫర్ జంగుని ఎవరు చంపేశారు అంటే ఇంతకుముందు నాజర్ జంగును చంపేసినటువంటి హిమ్మత్ ఖానే ఇతడిని కూడా చంపేయడం జరిగింది. నాజర్ జంగును చంపేసినటువంటి హిమ్మత్ ఖానే ఎవరిని చంపేశారు అంటే ముజఫర్ జంగుని. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇంతకుముందు డూప్లే అనేటువంటి వ్యక్తి ఒక కుట్ర ద్వారా నాజర్ జంగుని ఎవరి చేత చంపించాడు? హిమ్మత్ ఖాన్ చేత చంపించాడు. మరి చంపించిన తర్వాత ఎవరిని రాజుగా ప్రకటించారు? ముజఫర్ జంగుని. మరి ముజఫర్ జంగ్ అనేటువంటి వ్యక్తి తనను రాజుగా చేసినందుకు కృతజ్ఞతగా డూప్లే అనేటువంటి వ్యక్తికి విపరీతమైనటువంటి బహుమానాలు ఇచ్చాడు. కానీ ఈ హిమ్మత్ ఖాన్ అనేటువంటి వ్యక్తిని పట్టించుకోకపోవడంతో హిమ్మత్ ఖాన్ అనేటువంటి వ్యక్తి అసంతృప్తికి లోనయ్యి ఎవరిని చంపేశాడు అంటే ముజఫర్ జంగును చంపేశాడు. ఎక్కడ చంపేశాడు అంటే కడప జిల్లా రాయచోటి దగ్గర ఉండేటువంటి లక్కిరెడ్డిపల్లి గ్రామంలో. ఈ కడప జిల్లా రాయచోటి దగ్గర ఉండేటువంటి లక్కిరెడ్డిపల్లి గ్రామంలో ఎవరిని చంపేశారు? హిమ్మత్ ఖాను ముజఫర్ జంగును చంపేయడం జరిగింది. ముజఫర్ జంగుకు రక్షణగా వచ్చినటువంటి డూప్లే సైనిక దళాధిపతి బుస్సీ అనేటువంటి వాడు ఈ ముజఫర్ జంగుకు రక్షణగా అంటే డూప్లే ముజఫర్ జంగును హైదరాబాద్ నవాబుగా ప్రకటించాడు. మరి అతన్ని హైదరాబాద్ నవాబుగా ప్రకటించి సింహాసనంపై కూర్చుండబెట్టడానికి వెళ్తూ ఉన్నారు పాండిచ్చేరి నుంచి ముజఫర్ జంగు వెళ్ళేటప్పుడు ముజఫర్ జంగుకు రక్షణగా వెళ్ళినటువంటి ఫ్రెంచి సైనికాధికారి బుస్సీ కానీ ముజఫర్ జంగును లక్కిరెడ్డిపల్లి వద్ద హిమ్మత్ ఖాన్ చంపేయడంతో ముజఫర్ జంగుకు రక్షణగా వచ్చినటువంటి బుస్సీ అనేటువంటి వ్యక్తి ఎవరిని హైదరాబాద్ నవాబుగా ప్రకటించారు అంటే సలాబత్ జంగ్ అనేటువంటి వ్యక్తిని హైదరాబాద్ నవాబుగా ప్రకటించడం జరిగింది. అంటే బుస్సీ అనేటువంటి వ్యక్తి ఫ్రెంచ్ జాతీయుడండి. ఈ ఫ్రెంచి వాడు వెంటనే ఎవరిని రాజుగా ప్రకటించారు అంటే సలాబత్ జంగును రాజుగా ప్రకటించారు. అంటే హైదరాబాద్ ప్రాంతం ఇంకా ఎవరి యొక్క కంట్రోల్లో ఉన్నట్టు? ఫ్రెంచ్ వాళ్ళ కంట్రోల్లో. హైదరాబాదు ప్రాంతంలో ముజఫర్ జంగ్ చనిపోయినప్పటికీ ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఆధిపత్యం ఏమీ పోలేదు. ఎందుకంటే ఈ ముజఫర్ జంగ్కు రక్షణగా వచ్చినటువంటి బుస్సీ అనేటువంటి వ్యక్తి ఎవరిని రాజుగా ప్రకటించారు అంటే సలాబత్ జంగ్ని. ఇలా భారతదేశంలో వచ్చినటువంటి రెండు రాజ్యాల్లో వచ్చినటువంటి అంతర్గత వ్యవహారాల్లో కలగజేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు. ఇలా యుద్ధము అనేటువంటిది జరుగుతున్నటువంటి సమయంలో యుద్ధం మొదటి దశలో ఫ్రెంచ్ వాళ్ళు ఆధిపత్యం సంపాదించినప్పటికీ తర్వాత దశలో ఈ రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి ఆర్కాట్ యుద్ధంలో ఈ చందా సాహిబ్ను చంపేసి కర్ణాటక ప్రాంతంలో తమ యొక్క మద్దతుదారుడైనటువంటి మహమ్మద్ అలీని రాజుగా చేశాడు. అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతంలో ముజఫర్ జంగ్ అనేటువంటి వ్యక్తిని కడప కర్నూలు నవాబ్ అయినటువంటి హిమ్మత్ ఖాను రాయచోటి వద్ద జరిగినటువంటి లక్కిరెడ్డిపల్లె వద్ద జరిగినటువంటి యుద్ధంలో చంపేయడం జరిగింది. అంటే మొదట ఫ్రెంచ్ వాళ్ళపై చేయి సాధించినప్పటికీ తర్వాత చివరి దశలో ఎవరిది అప్పర్ హ్యాండ్ అయింది అంటే బ్రిటిష్ వాళ్ళది. ఇటువంటి సమయంలో ఈ డూప్లే అనేటువంటి వ్యక్తి యుద్ధంలో ఓడిపోతున్నాడు అని చెప్పేసి ఫ్రెంచ్ వాళ్ళు డూప్లేని గవర్నర్గా తొలగించి ఫ్రాన్స్ దేశంలో జైల్లో పెట్టేయడం జరిగింది. డూప్లే వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెంచ్ గవర్నర్ గదాహో అనేటువంటి వ్యక్తి, ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు అంటే గదాహో అనేటువంటి వ్యక్తి. ఈ గదాహో అనేటువంటి వ్యక్తి ఈ బ్రిటిష్ వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం ఏంటి అంటే తిరుచునాపల్లి సంధి. ఆ సంధి పేరు ఏంటి అంటే తిరుచునాపల్లి సంధి. ఈ తిరుచునాపల్లి సంధి ద్వారా ఈ రెండవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది ముగిసింది. తిరుచునాపల్లి సంధి ద్వారా రెండవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది ముగిసింది. రెండవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1756వ సంవత్సరంలో జరిగినటువంటి రెండు సంధుల ద్వారా ముగిసింది. ఒకటి తిరుచునాపల్లి సంధి మరియు పాండిచ్చేరి సంధి. తిరుచునాపల్లి సంధి మరియు పాండిచ్చేరి సంధుల ద్వారా ఈ రెండవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది ముగిసింది. అంటే ఈ హైదరాబాదు మరియు కర్ణాటక రాజ్యంలో జరిగినటువంటి ఈ వారసత్వ తగాదాలే దేనికి ప్రారంభమైనాయి? ఈ రెండవ కర్ణాటక యుద్ధానికి కారణమయ్యాయి. రెండవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది?
1748 నుంచి 56 మధ్యలో జరిగింది. రెండవ కర్ణాటక యుద్ధం ఏ సంధుల ద్వారా ముగిసింది? పాండిచ్చేరి సంధి మరియు తిరుచునాపల్లి సంధి. పాండిచ్చేరి సంధి మరియు తిరుచునాపల్లి సంధి ద్వారా ఈ రెండవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది ముగిసింది. ఈ హైదరాబాద్ రాజ్యంలో హైదరాబాద్ నవాబుకి నిజాంకు రక్షణగా వచ్చినటువంటి ఫ్రెంచి సైనికాధికారి ఎవరు? బుస్సీ. ఈ రెండవ కర్ణాటక యుద్ధం, మొదటి కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచి గవర్నర్ ఎవరు? డూప్లే అనేటువంటి వ్యక్తి. డూప్లే అనేటువంటి వ్యక్తిని ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళ దేశానికి పిలిపించి గవర్నర్ పదవి నుంచి తొలగించి జైల్లో పెట్టిన తర్వాత డూప్లే తర్వాత ఎవరిని ఫ్రెంచ్ గవర్నర్గా చేశారు? గదాహో అనేటువంటి వ్యక్తిని. ఎవరిని? గదాహో అనేటువంటి వ్యక్తిని. ఏ సంవత్సరం ఈ రెండవ కర్ణాటక యుద్ధం ముగిసింది? 1756 సంవత్సరం. ఆర్కాట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1752లో. ఆర్కాట్ యుద్ధం ఎవరిని చంపేశారు? రాబర్ట్ క్లైవ్ చందా సాహెబ్ను చంపేయడం జరిగింది. ఆర్కాట్ వీరుడు అని ఎవరిని పిలుస్తారు? రాబర్ట్ క్లైవ్ని పిలుస్తారు. అంబూరు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1749లో జరిగింది. అంబూరు యుద్ధంలో ఎవరిని ఓడించి చంపేశారు? ముజఫర్ జంగు, డూప్లే, చందా సాహెబ్ అనేటువంటి వాళ్ళు ఈ కూటమి ఈ అన్వరుద్దీన్ను చంపేసింది. ఏ యుద్ధము? అంబూరు యుద్ధము. ఏ యుద్ధము? అంబూరు యుద్ధము అనేటువంటిది. ఇది రెండవ కర్ణాటక యుద్ధం. నెక్స్ట్ది మూడవ కర్ణాటక యుద్ధం. ఈ మూడవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1756 నుంచి 63 మధ్యలో జరిగింది. మూడవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1756 నుంచి 1763 మధ్యలో జరిగింది. అసలు మూడవ కర్ణాటక యుద్ధానికి కారణం ఏంటి అంటే ఇది కూడా భారతదేశంలో లేదు. ఈ కారణం ఇది ఎక్కడ ఉంది అంటే యూరప్లో ఉంది. ఎక్కడ ఉంది అంటే యూరప్లో సప్తవర్ష సంగ్రామం అనేటువంటిది. యూరప్లో సప్తవర్ష సంగ్రామం 7 ఇయర్స్ వార్ అండి. సప్తవర్ష సంగ్రామం అనేటువంటిది 7 ఇయర్స్ వార్ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1756లో ప్రారంభమైంది. యూరప్లో 7 ఇయర్స్ వార్ సప్తవర్ష సంగ్రామం అనేటువంటిది 1756లో ప్రారంభమైంది. అసలు 7 ఇయర్స్ వార్ సప్తవర్ష సంగ్రామం అనేటువంటిది 2 కూటముల మధ్య ప్రారంభమవుతుంది. ఒక కూటమికి నాయకత్వం బ్రిటన్ అయితే ఇంకొక కూటమికి నాయకత్వం ఫ్రాన్స్ అనేటువంటివి. యూరప్లో బ్రిటను ఫ్రాన్స్ అనేటువంటివి 2 కూటములుగా విడిపోయి బ్రిటను ఫ్రాన్సు అనేటువంటివి 2 కూటములుగా విడిపోయి అవి 2 కూడా యుద్ధం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకని అంటే సామ్రాజ్యవాద దేశాలుగా మారడానికి, అంటే ఎక్కువగా వలసలు ఏర్పాటు చేసుకోవడానికి. అప్పుడే కొత్తగా కనుక్కున్నటువంటి ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా దేశాల్లో ఎక్కువ రాజ్యాలను గెలుచుకోవడానికి, ఎక్కువ సామ్రాజ్యాలను ఆక్రమించుకోవడానికి ఎవరు బలం అంటే ఎక్కువ దేశాలను ఆక్రమించుకొని ఎక్కువ ప్రాంతాన్ని తమ యొక్క కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ 2 కూటముల మధ్య అంటే వలస దేశాలను ఏర్పాటు చేసుకోవడంలో, వలస ప్రాంతాలను ఏర్పాటు చేసుకోవడంలో ఈ బ్రిటను ఫ్రాన్సు దేశాలు అనేటువంటివి పోటీ పడ్డాయి. సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడంలో బ్రిటను ఫ్రాన్సు అనేటువంటివి పోటీ పడ్డాయి. ఈ బ్రిటను ఫ్రాన్సు పోటీ పడి కొత్తగా వలస దేశాలను ఏర్పాటు చేసుకోవడానికి, ఎక్కువ ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి బ్రిటను ఫ్రాన్సు పోటీ పడినప్పుడు ఈ బ్రిటను ఫ్రాన్సు 2 కూటములు కలిసి సప్తవర్ష సంగ్రామం అనేటువంటిది చేయడం, అంటే సప్తవర్ష సంగ్రామం 7 సంవత్సరాలు యుద్ధం చేసుకున్నాయి. మళ్ళీ చెప్తాను చూడండి. బ్రిటను ఫ్రాన్సు అనేటువంటివి కొత్తగా వలస దేశాలను ఏర్పాటు చేసుకోవడానికి, కొత్త సామ్రాజ్యాలను జయించడానికి ఇవి 2 కూడా యూరప్లో పోటీ పడ్డాయి. ఈ 2 దేశాలు అనేటువంటివి చిన్న దేశాలను ఆక్రమించుకోవడంలో ఈ 2 దేశాల మధ్య
ఈ రెండు దేశాల మధ్య రైవాలిటీ అనేటువంటిది రావడం జరిగింది, శత్రుత్వం వచ్చింది. ఈ రెండిటికి శత్రుత్వం రావడంతో ఈ రెండు యూరోప్లో యుద్ధం చేసుకోవడం స్టార్ట్ అయింది. దానినే సప్తవర్ష సంగ్రామం, 7 సంవత్సరాల సంగ్రామం అని పిలుస్తారు. ఈ 7 years వార్ అనేటువంటిది ఎప్పుడైతే ఈ యూరోప్లో ప్రారంభమైందో, సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైందో, భారతదేశంలో ఉండేటువంటి బ్రిటిష్ కూటమి మరియు ఫ్రెంచ్ కూటమి, భారతదేశంలో ఉండేటువంటి బ్రిటిష్ కంపెనీ మరియు ఫ్రెంచ్ కంపెనీ అనేటువంటివి కూడా యుద్ధం చేసుకోవడం ప్రారంభమైంది. ఈ సప్తవర్ష సంగ్రామం అనేటువంటిది యూరోప్లో ప్రారంభమైంది. ఈ సప్తవర్ష సంగ్రామమే భారతదేశంలో 3వ కర్ణాటక యుద్ధానికి ప్రధాన కారణం. ఈ 3వ కర్ణాటక యుద్ధం 1756 నుంచి 63 వరకు జరిగింది. సప్తవర్ష సంగ్రామం యూరోప్లో ఎందుకు ప్రారంభమైంది అంటే, దేశాలను ఆక్రమించుకోవడంలో బ్రిటన్కి ఫ్రాన్స్కి మధ్య విభేదాలు ప్రారంభమయ్యి ఈ బ్రిటను ఫ్రాన్స్ అనేటువంటివి యుద్ధం చేసుకోవడం ప్రారంభించాయి. ఈ యుద్ధం ఎన్ని సంవత్సరాలు జరిగింది అంటే 7 సంవత్సరాలు జరిగింది. అందుకే దీనిని సప్తవర్ష సంగ్రామం, 7 years వార్ అని పిలవడం జరుగుతుంది. మరి ఈ బ్రిటను ఫ్రాన్స్ అనేటువంటివి అక్కడ యుద్ధం చేసుకోవడం ప్రారంభించగానే భారతదేశంలో ఉండేటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటివి, ఇవి రెండు భారతదేశంలో ఈ రెండింటి మధ్య శత్రుత్వం పెరిగింది. ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటివి భారతదేశంలో 1760వ సంవత్సరంలో ఒక యుద్ధం చేశాయి. ఈ యుద్ధాన్ని ఏమని పిలుస్తారు అంటే వందవాసి యుద్ధం లేకపోతే వ్యాండీ వాష్ వార్ అని పిలుస్తారు. ఈ యుద్ధాన్ని వందవాసి యుద్ధం లేకపోతే వాండీ వాష్ వార్ అని పిలవడం జరుగుతుంది. ఎప్పుడు జరిగింది? 1700. ఎవరెవరి మధ్య జరిగింది? ఫ్రెంచ్ కంపెనీ మరియు బ్రిటిష్ కంపెనీ. మరి ఫ్రెంచ్ కంపెనీ తరపున ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు అంటే కౌంట్ డి లాలీ అనేటువంటి వ్యక్తి. ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు అంటే కౌంట్ డి లాలీ అనేటువంటి వ్యక్తి. అదే బ్రిటిష్ గవర్నర్ ఎవరు అంటే సర్ ఇర్క్యూట్ అనేటువంటి వ్యక్తి. బ్రిటిష్ గవర్నర్ ఎవరు అంటే సర్ ఇర్క్యూట్ అనేటువంటి వ్యక్తి. ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి కౌంట్ డి లాలీకి బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి ఈ సర్ ఇర్క్యూట్కి మధ్య జరిగింది వందవాసి యుద్ధం లేకపోతే వ్యాండీ వాష్ వారు. ఈ వందవాసి యుద్ధం లేకపోతే వ్యాండీ వాష్ వార్లో సర్ ఇర్క్యూట్ అనేటువంటి వ్యక్తి కౌంట్ డి లాలీని ఓడించి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ వందవాసి యుద్ధంలో ఎవరు గెలిచారు? బ్రిటిష్ వాళ్ళు గెలవడం జరిగింది. ఇలా భారతదేశంలో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది 3వ కర్ణాటక యుద్ధంలో ఎవరిని ఓడించింది అంటే ఫ్రాన్స్ని ఓడించింది. ఈ యుద్ధం ప్రారంభమవడానికి కారణం సప్తవర్ష సంగ్రామం యూరోప్లో జరిగింది అనుకున్నాం. ఈ యుద్ధం ముగియడానికి కారణం అయినటువంటి సంధి ఏంటి అంటే ప్యారిస్ సంధి. ఏ సంధి ద్వారా 3వ కర్ణాటక యుద్ధం ముగిసింది అంటే ప్యారిస్ సంధి. యాక్చువల్గా ప్యారిస్ సంధి ఎందుకు చేసుకుంటారు అంటే యూరోప్లో ఈ 7 years వారిని సప్తవర్ష సంగ్రామం ముగియడానికి కారణమైనటువంటి సంధి ప్యారిస్ సంధి. ఈ ప్యారిస్ సంధి ద్వారానే భారతదేశంలో కూడా ఈ ఆంగ్ల కంపెనీ ఈ ఫ్రెంచ్ కంపెనీల మధ్య విభేదాలను తగ్గించడం జరిగింది. ఇవి రెండూ కూడా యుద్ధాన్ని ఆపేయడం జరిగింది. అంటే సప్తవర్ష సంగ్రామం ముగిసింది, ఎట్ ది సేమ్ టైం భారతదేశంలో 3వ కర్ణాటక యుద్ధం ముగిసింది. మరి 3వ కర్ణాటక యుద్ధం ప్యారిస్ సంధి ద్వారా ముగిసింది. బ్రిటిష్ వాళ్ళు గెలవడం జరిగింది. ఇంకా బ్రిటిష్ వాళ్ళు గెలిచారు, ఫ్రెంచ్ వాళ్ళు తమ యొక్క ప్రాధాన్యతను కోల్పోయారు. ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయారు, తమ యొక్క ప్రాధాన్యతను కోల్పోయారు. బ్రిటిష్ వాళ్ళ యొక్క అనుమతితో భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళు వ్యాపారం చేసుకునేటువంటి స్టేజ్కి దిగిపోయారు. అంటే ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఫ్రెంచ్ వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి? బ్రిటిష్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలా పాండిచ్చేరి ప్రాంతానికి పరిమితమైపోయారు. ఎవరు అంటే ఫ్రెంచ్ వాళ్ళు. ఈ ఫ్రెంచ్ వాళ్ళు 1954 వరకు కూడా భారతదేశంలో ఉన్నారు. 1954వ సంవత్సరంలో పాండిచ్చేరి మరియు దాద్రానగర్ హవేలీ అనేటువంటి ప్రాంతాలను భారతదేశానికి అప్పగించి ఈ ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడం జరిగింది. ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశం నుంచి ఏ సంవత్సరం వెళ్ళిపోయారు అంటే 1954. భారతదేశానికి ఫ్రెంచ్ వాళ్ళు ఏ 2 ప్రాంతాలను అప్పగించారు అంటే పాండిచ్చేరి మరియు దాద్రానగర్ హవేలీ ప్రాంతాలని. ఇవి 3 కర్ణాటక యుద్ధాలు.
చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే మొదటి కర్ణాటక యుద్ధం 1744 నుంచి 48, రెండవ కర్ణాటక యుద్ధం 48 నుంచి 56, మూడవ కర్ణాటక యుద్ధం 56 నుంచి 63 మధ్య జరిగింది. మొదటి కర్ణాటక యుద్ధానికి కారణం ఆస్ట్రియా వారసత్వ విషయం. రెండవ కర్ణాటక యుద్ధానికి కారణం భారతదేశంలో హైదరాబాదు మరియు కర్ణాటక రాజ్యంలో వచ్చినటువంటి అంతర్గత తగాదాలు, వారసత్వ పోరు. మూడవ కర్ణాటక యుద్ధానికి కారణం యూరప్లో వచ్చినటువంటి సప్తవర్ష సంగ్రామం. మొదటి కర్ణాటక యుద్ధం ఎక్స్లా చాపెల్ సంధి ద్వారా ముగిసింది. రెండవ కర్ణాటక యుద్ధం పాండిచ్చేరి మరియు తిరుచునాపల్లి సంధి ద్వారా ముగిసింది. మూడవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది పారిస్ సంధి ద్వారా ముగిసింది. శాంతోమ్ యుద్ధం అనేటువంటిది 1746లో జరిగింది. అంబూరో యుద్ధం 1749లో జరిగింది. ఆర్కాట్ యుద్ధం 1752లో జరిగింది. వందవాసి యుద్ధం లేకపోతే వ్యాండీ భాషర్ అనేటువంటిది 1760వ సంవత్సరంలో జరిగింది. కడప కర్నూలు నవాబు హిమ్మత్ ఖాన్ అనేటువంటి వ్యక్తి. కడప కర్నూలు నవాబు హిమ్మత్ ఖాన్ అనేటువంటి వ్యక్తి. హైదరాబాదు నిజామైనటువంటి ముజఫర్ జంగ్కు రక్షణగా వచ్చినటువంటి ఫ్రెంచి సైనికాధికారి ఎవరు అంటే బుస్సీ అనేటువంటి వ్యక్తి. ఇది కర్ణాటక యుద్ధాలకు సంబంధించింది. కర్ణాటక యుద్ధాలని ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అని కూడా పిలుస్తారు. కర్ణాటక యుద్ధాల ద్వారా ఎవరు తమ యొక్క ప్రయారిటీని కోల్పోయారు అంటే ఫ్రాన్స్ వాళ్ళు, ఫ్రెంచ్ కంపెనీ తమ యొక్క ప్రాధాన్యతను కోల్పోయింది. భారతదేశంలో 1954 వరకు కూడా ఫ్రెంచ్ కంపెనీ ఉన్నప్పటికీ కేవలం పాండిచ్చేరి, దాద్రానగర్ హవేలీ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైపోయారు. పాండిచ్చేరి, దాద్రానగర్ హవేలీ ప్రాంతాలని 1954లో భారతదేశానికి అప్పగించి వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు. ఎవరు అంటే ఫ్రెంచ్ వాళ్ళు. ఇలా భారతదేశంలో ఫ్రెంచ్ కంపెనీలను ఓడించి ఇంకా భారతదేశం మొత్తం ఎవరికంటూ అంటే భారతదేశంలో వ్యాపారం చేసుకునేటువంటి ప్రధానమైనటువంటి కంపెనీగా ఎవరు మారారు అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మారింది. ఇది కర్ణాటక యుద్ధాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.